బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం మొండిపోర్లో ఒక బావి నుంచి గ్యాసు ఎగజిమ్మింది. శనివారం ఉదయం నుండి ఈ గ్యాసు ఎగజిమ్మడంతో స్థానిక రైతు భయాందోళనకు గురై అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చాడు. రైతులు తవ్వుకున్న బోరు నుండి ఈ గ్యాసు వస్తుంది కానీ ఓఎన్జీసీకి సంబంధం లేదని అధికారులు చెప్పారు. సర్వేలో భాగంగా గతంలో ఓఎన్జీసీ తవ్వకాలు చేపట్టిందని, ఆ బోరు నుండే ఈ గ్యాసు వస్తుందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు ఓఎన్జీసీ సిబ్బంది, స్థానిక పోలీసులు శ్రమించి ఈ బోర్ను మూసివేశారు. కోనసీమ ప్రాంతంలో చాలా చోట్ల ఇదే విధంగా అప్పుడప్పుడు బోర్ నుండి గ్యాస్ ఎగజిమ్మడం, ఓఎన్జీసీ సిబ్బంది వచ్చి ప్రమాదం ఏమీ లేదు అంటూ భరోసా ఇవ్వడం జరుగుతుంది. దీనిపై ఓఎన్జీసీ ఉన్నతాధికారులు వారు ఎక్కడైతే బోర్లు వేశారో అని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోనసీమ వాసులు కోరుతున్నారు. ఇది ఒక 20 సంవత్సరాల క్రితం తీసిన ఒక చిన్న బోరు బావి నుంచి వచ్చినది. ఇది జస్ట్ దీనిలో అయితే గ్యాస్ కంటెంట్ అయితే చాలా మినిమం ఉంది, అసలు ఏం లేదు, జస్ట్ నార్మల్గా వాటర్ ఇది. సో అందుకే మేము ఇప్పుడు జేసీబీ పిలిపించి జస్ట్ 1 అవర్లో మొత్తం అంతా ముగిస్తాం. కాబట్టి ఎవరు కూడా భయపడిన అవసరం లేదని చెప్పేసి ప్రజలకు తెలియపరుస్తున్నాం. నమస్తే అండి. కాట్రేనికోన ప్రజలకు విజ్ఞప్తి, కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ సోషల్ మీడియా మన కాట్రేనికోన గ్రామస్తుల వారిలో గ్యాస్ ఏదో బ్లో అవుట్ అవుతుందని చెప్పేసి వైరల్ అవుతుంది. ఇక్కడ మన ఓఎన్జీసీ టెక్నీషియన్లు అందరూ వచ్చారు, సీనియర్ టెక్నీషియన్స్ వచ్చారు. ఇక్కడ వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది ఇప్పుడు పాత బోర్, ఇది రైతులు దొక్కున్న బోర్. అది ఆ బోర్లో నుంచి వాటర్ పైకి బ్లో అవుతుంది తప్ప పెద్ద గ్యాస్ కంటెంట్ లేదు, మినిమం గ్యాస్ ఉంది. జేసీబీ తెప్పిస్తే కానీ గంటలో క్లోజ్ చేస్తారని చెప్పేసి మన ఓఎన్జీసీ టెక్నీషియన్స్ మనం చెప్తున్నారు. కాబట్టి దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి ఈ మెసేజ్ పంపిస్తున్నాము. నమస్తే అండి.